సమాలోచనకు స్వాగతం. ఎక్స్పెక్టేషన్స్, ఆశలు, అంచనాలు ఇవి మనకి చాలా ఎక్కువ ఉంటాయి. చాలా విషయాల్లో మన మీద మనకి అంచనాలు ఎక్కువ ఉంటాయి, ఇతరుల నుంచి కూడా మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్కి వాస్తవానికి అంటే రియాలిటీకి చాలా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే మనిషి చాలా కుంగిపోతాడు, డిప్రెషన్కి లోనవుతాడు. అందుకని మనం చేయవలసింది ఏంటంటే మనకి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా మన లైఫ్ పార్ట్నర్ నుంచి కావచ్చు, మన పిల్లల గురించి కావచ్చు, మన ఉద్యోగం నుంచి కావచ్చు, చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ మనకి ఉండొచ్చు. మన ఎక్స్పెక్టేషన్కి ఎదుటి వాళ్ళు బాధ్యులు కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆశిస్తున్నారు ఎదుటి వాళ్ళ నుండి ఇలా, సపోజ్ మీ లైఫ్ పార్ట్నర్ మీకెంతో కంపాటబుల్గా ఉండాలి, మీకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండాలి, మీకు సంబంధించినటువంటి అన్ని పనులు తను అందుకోవాలి, చెయ్యాలి. ఇట్లా ఒక మగవాడు ఎలా కోరుకుంటాడో స్త్రీ కూడా అలాగే భర్త నుంచి బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటుంది. అయితే రియాలిటీకి వచ్చేసరికి వాళ్ళు అనుకున్న అంచనాలు వేరు, వాళ్ళకు వచ్చినటువంటి పార్ట్నర్ యొక్క స్వభావము పద్ధతులు వేరు. ఆ నేపథ్యంలో ఏం చేయాలి చెప్పండి నాకు. ఆ నేపథ్యంలో చేయాల్సింది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి, మన ఆశలకి వాస్తవానికి ఉన్నటువంటి గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయాలి. అంటే ఈ సందర్భంగా మనలో ఒక అంగీకారం అంటే యాక్సెప్టెన్స్ ఉండాలి. రియాలిటీ ఇది అని యాక్సెప్ట్ చేయాలి. మన పిల్లల గురించి సపోజ్ ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఐఏఎస్, ఐపీఎస్, వాట్ నాట్. కానీ వాళ్ళు చాలా మీడియోకోర్గా ఉంటారు. ఉన్నప్పుడు ఆ మీడియోకోర్ పిల్లల మీద మనం విపరీతమైన ప్రెషర్ పెట్టి వాళ్ళని సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వమంటే అది అవుతుందా అండి వాళ్ళ వల్ల? ఆ పాటి ఇంగిత జ్ఞానం పేరెంట్స్కి లేక పిల్లల మీద చాలా చాలా ప్రెషర్స్ పెట్టి వాళ్ళని ట్యుటోరియల్స్లో పెట్టి చాలామంది ఆత్మహత్యలకి వాళ్ళు కారణం అవుతున్నారు. అంటే వాళ్ళ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు. వాళ్ళ పిల్లలకి సంబంధించి వాళ్ళ అంచనాలు తప్పు. కాబట్టి వాళ్ళ పిల్లల మీద ఓవర్ ప్రెషర్ పెట్టారు, అది తట్టుకోలేకపోయారు పిల్లలు. ఇదే విధంగా భార్యాభర్తల విషయంలో కనుక జరిగితే భార్య నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఆవిడ్ని చాలా విసిగిస్తూ ఆవిడ్ని బాగా ఇబ్బంది పెడుతున్నారనుకోండి వాళ్ళ హస్బెండ్, చివరికి ఏం చేస్తుందో ఆవిడ విసిగి వేసారి వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ సందర్భంలో ఏమవుతుందంటే వాళ్ళ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది, పెళ్ళి విఫలమవుతుంది. అందుకని చేయవలసింది ఏంటంటే తెలివిగల మనుషులందరూ కూడా మన యొక్క ఆశలు ఎన్నన్నా ఉండొచ్చు, అంచనాలు ఎన్నన్నా ఉండొచ్చు, దానికి భిన్నంగా పరిస్థితులు ఉంటే మనకు అంగీకారం అనేది ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. అంటే ఎక్స్పెక్టేషన్స్, యాక్సెప్టెన్స్ ఈ రెండు కనుక చక్కగా మనము బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఎటువంటి డిప్రెషన్స్ ఉండవు, చాలా సంతోషంగా ఉంటాం. అయితే మన ఎక్స్పెక్టేషన్స్ ఎవరి గురించి అయినా సరే, మన పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా ఒక టీచర్కి స్టూడెంట్ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా కానీ, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎన్నున్నా వాళ్ళు మీ ఎక్స్పెక్టేషన్స్కి అందకుండా ఉంటే వాళ్ళని మీరు నిరుత్సాహపరచకూడదు. మీరు చేయవలసిందల్లా వాళ్ళలో అదర్ దాన్ దిస్ సేమ్ టాలెంట్స్ ఉన్నాయి, వాళ్ళలో అద్భుతమైన టాలెంట్స్ ఇంకా వేరే ఉండొచ్చు. చూడండి, బాగా చదువులో రాణించని స్టూడెంట్స్ వాళ్ళలో కొంతమందిలో మంచి ఆర్టిస్ట్ ఉంటారు, ఒక సింగర్ ఉంటారు, ఒక డ్రామటిస్ట్ ఉంటారు. ఇట్లా రకరకాల యాక్టివిటీస్లో వాళ్ళు చాలా ఎక్సలెంట్గా ఉంటారు. అది గుర్తించి దాన్ని ఎంకరేజ్ చేయాలి మనం. అలాగే మన స్పౌస్, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అద్భుతంగా వంటలు చేయలేకపోవచ్చు, కానీ ఇతరత్ర మిగతా అన్ని విషయాల్లో ఆవిడ చాలా చక్కగా మేనేజ్ చేసుకోగలిగితే యూ అప్రిషియేట్ దట్. అది అప్రిషియేట్ చేయండి, ఆవిడ చాలా సంతోషిస్తారు. ఏదైతే అక్కడ లేదో దాని గురించి ఆలోచించద్దు. మానవ నైజం ఏంటంటే ఉన్నదాని గురించి ఆలోచించరు. అరే మనకి ఇల్లుంది, వాకిలుంది, ఇది ఉంది, అరే మనం బాగున్నాము అనుకోడు, మనకి ఇది లేదే అని ఏది లేదో దాని గురించి ఆలోచిస్తారు. ఏమండి, ఇప్పుడు లేని దాని గురించి బాధపడితే అది ఏమన్నా వస్తుందా? దాని గురించి అది సాధించి గెలుచుకోగలిగింది అయితే అది దాని గురించి మీరు ఆలోచించవచ్చు. మీకు ఆల్రెడీ ఒక మనిషి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆ మనిషిలో మీరు అనుకున్న విషయంలో టాలెంట్ లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ మనిషిని వద్దనుకుంటారా? ఆ మనిషికి ఇందులో టాలెంట్ లేకపోయినా పర్లేదు, ఇంకొక దాంట్లో ఉంది కదా అని ఆనందపడతారా? రెండోది కరెక్టేమో. అందుకనే ఇప్పుడు చాలా చాలా మానవ సంబంధాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి.
ప్రతి దాంట్లో మేటిగా ఉండాలి, ఎదుటి వాళ్ళు ఐడియల్గా ఉండాలంటే మనం గురువించ సంధాన మనకి బోల్డ్ అన్ని లోపాలు ఉంటాయి. మనమేమో ఆ లోపాలు పట్టించుకోము, ఎదుటి వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎలా సాధ్యం? కాబట్టి ప్రతి మనిషిలోనూ అన్ని లక్షణాలు ఉండవు. అలా అన్ని లక్షణాలు కావాలంటే 6గురిని చేసుకోవాలి. అందుకని అలా కాదు మనం అనుకోవాల్సింది, అరే వీళ్ళలో ఈ టాలెంట్ లేదు కాబట్టి ఈ టాలెంట్ ఉంది సార్. పిల్లల్లో కూడా వాళ్ళని మీరు ఒకలా అనుకుంటారు, మనసులో ఉంచుకోండి, వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉందంటే ఎంకరేజ్ చేయండి. దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చాలా రాణిస్తారు. ఎప్పుడు కూడా వృత్తి ప్రవృత్తి ఒకటైతే చాలా సంతోషంగా ఉంటారు. నేనే దానికి ఉదాహరణ. చిన్నప్పటి నుండి నాకు టీచింగ్ లైన్ అంటే ఇష్టం, మా టీచర్స్ అంటే ఫ్యాసినేషన్. అలా అవ్వాలి, అలా హిస్టరీ టీచర్ అవ్వాలి. సోషల్ స్టడీస్ అంటే చాలా ఇష్టం ఉండేది, అందులో హిస్టరీ అంటే చాలా ఇష్టం ఉండేది. అందుకని మా నాన్నగారు చాలా సింపుల్గా నీకు ఏది నచ్చితే అది. BA తీసుకున్నాను, దాంట్లో హిస్టరీ ఉంది. MA హిస్టరీ చేశాను, MPhil హిస్టరీ చేశాను. PhD కోర్స్ నేను కొంతవరకు వెళ్ళి తర్వాత ఇదిగో ఈ ఫ్యామిలీలో పడిపోయి నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. నేను ఇందులో సక్సెస్ఫుల్ కాకపోతే పూర్తి చేయలేకపోయాను. అయితే నేననేది నా వృత్తి ప్రవృత్తి ఒకటే కాబట్టి, టీచింగ్ లైన్లో ఉన్నాను కాబట్టి నాకు చాలా సంతృప్తి ఉంది నా జాబ్లో. కానీ నా జీవితంలో నేను ఏదో చెయ్యలేదు, PhD చేయలేదు అని నేను ఎక్కువ దిగులు పడలేదు ఎప్పుడు కూడా. అది నేను ఏది చేశాను, UGC నెట్ క్వాలిఫై అయ్యాను, MPhil చేశాను, ఒక 20 ఏళ్ల పాటు టీచింగ్ లైన్లో ఉన్నాను, చాలు, ఇనఫ్. నాకు చాలా హ్యాపీ, సంతృప్తి, సంతోషం. ఇంకా ఆ స్టేజ్లో అరే మన హెల్త్ అంత పర్మిట్ చేయట్లేదు, టూ మచ్గా మనం పరుగులు పెట్టకూడదు అనుకున్నాను, టక్మని మానేశాను. ఇప్పుడు చాలా హ్యాపీగా నేను నా హౌస్ హోల్డ్ వర్క్స్ చూసుకుంటున్నాను, నాకు నచ్చినటువంటివి నేను చేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో మనకి నచ్చినవి ఏదైతే చేస్తామో అప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. అందుకనే వృత్తి ప్రవృత్తి ఒకటవ్వడం చాలా అరుదుగా ఉంటుంది, చాలా హాయిగా హ్యాపీగా కూడా ఉంటుంది. అందుకే మనం ఏమన్నాలంటే ఎక్స్పెక్టేషన్స్కి యాక్సెప్టెన్స్కి మధ్య మన ఆలోచన ధోరణే దానికి దోహదం చేస్తుంది. ఇది రియాలిటీ అని అర్థం చేసుకొని నీ ఎక్స్పెక్టేషన్స్ని నువ్వు ఒక లిమిటేషన్ పెట్టుకొని ఆ తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయటం, అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయటం నేర్చుకుంటే లైఫ్లో ఏమీ అసంతృప్తులు ఉండవు. తృప్తిగా ఉన్న లైఫ్ మన లాంగివిటీ పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో మన కుటుంబంలో, మన స్నేహితులలో, మన చుట్టుపక్కల ఉన్న వారందరిలో కూడా మనం సంతోషం నింపగలుగుతాం. కాబట్టి మన యొక్క డిప్రెసివ్ యాటిట్యూడ్ని ఇక్కడ రానియకుండా చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తూ, పాజిటివ్గా ఆలోచిస్తూ వచ్చిన దాన్ని, జీవితంలో మనకి అందిన దాన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. బై ఫర్ నౌ.